హలో పిన్ని. థ్యాంక్ యూ పిన్ని. వీసా వచ్చింది. అది చెప్పడానికి కాల్ చేశాను. థ్యాంక్ యూ. హ్మ్. బాబాయ్‌కి కూడా చెప్పండి. ఓకే. ఓకే. సరే. సరే. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. హ్మ్. బాల్కనీలో వస్తున్నాను. ఫోన్ మాట్లాడుతున్నాను. ఏమైందిరా? ఏమైందో నీకు తెలుసు. అంటే హ్యాపీగా ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, దేని గురించి చెప్దాం అనుకున్నారా? ఐ మీన్ ఏ ఆపరా. అరే నీ గురించి నాకు తెలిసిరా రే. నేను ఈరోజు ఇంటికి రాకపోయినంటే ఈ విషయం నాకు తెలిసేది కాదు. నువ్వు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత తెలిసేది నాకు. ఆ? సమాధానం చెప్పరా. మరి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఒకటే స్కూలు, ఒకటే కాలేజు, ఒకటే బెంచ్, బెస్ట్ ఫ్రెండ్స్ అని తిరిగాం కదా. ఒక్క మాట నువ్వు నాకు చెప్పుంటే నేను కూడా నీతో పాటు అమెరికాకి వచ్చేవాడిని కదరా. అరే నేనే ఎగ్జామ్ రాసి వీసా తెచ్చేసుకునేవాడిని రా. నేను ఇలాగే చదువుతాను, వస్తుంది నాకు వీసా. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు అసలు. అరే పిచ్చోడా, నువ్వు అమెరికా వెళ్ళిపోతే మనమిద్దరికి దూరం పెరిగిపోతుందిరా. ఈ బంధం మళ్ళీ ఒకప్పులో ఉండదు. చాలా మిస్ అవుతారు నువ్వు నన్ను. నాకు ఈ బంధం వద్దు. ఏంట్రా? నాకు ఈ బంధం వద్దు. వద్దు నాకు. అంటే నీ మీద నాకు నెగిటివ్ ఫీలింగ్స్ ఏం లేవు. నాకు చేంజ్ కావాలి అంతే. చేంజ్ అంటే చెప్పరా. చేంజ్ అంటే ఎలా చెప్పాలి? ఐ డోంట్ వాంట్ యూ ఎనీమోర్. ఐఎమ్ డన్ విత్ యూ. ఇంగ్లీష్ ఎందుకురా? ఇది జోక్ కాదు. చేంజ్ అంటే ఎలా చెప్పాలి? చిన్నప్పటి నుంచి కలిసి తిరిగా అంటున్నావు కదా. అమెరికా వెళ్ళాక కూడా నువ్వేనా? అక్కడ కూడానా? నన్ను వదలవా? జిడ్డుగా తిరిగాం కదా ఇద్దరం. నాకు కొత్త ఎన్వైరన్మెంట్ కావాలి, కొత్త కాంటాక్ట్ పెంచుకోవాలనుకుంటున్నాను, కొత్త మనుషులు కావాలి. ఇంకా చాలు నీతో. నాకు కొంత స్పేస్ కావాలి. దట్స్ వాట్ ఐ మీన్. స్పేసా? నేను నీకు అడ్డం పడిపోతున్నానా? అవును, నువ్వు నిజంగానే అడ్డం పడిపోతున్నావు. తెలుస్తుందా నీకు? 2 సంవత్సరాల నుంచి నాలో చేంజ్ ఏమన్నా తెలుస్తుందా నీకు? తెలీదు. నువ్వు గుర్తించవు కూడా. నేను ఎవరైనా కొత్త ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే నువ్వు మధ్యలోకి వచ్చేస్తావు. నేను ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతుంటే నువ్వు దూరిపోతావు. మరి నేనేంటి? నాకు కొత్త వాళ్ళతో మాట్లాడాలి, కొత్త ఫ్రెండ్స్ ఏర్పరచుకోవాలి, కాంటాక్ట్స్ పెంచుకోవాలని ఉంటుంది. ప్రతి దాంట్లోనూ వచ్చేస్తావు. నీకు అనిపించదు. ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది, నీకు తెలియదు అది. ఏమన్నా అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటావు. బెస్ట్ ఫ్రెండ్ అంటే అర్థం తెలుసా నీకు? నాకు తెలుసు. అందుకే ఈ విషయాలు ఏవి నీకు ఇప్పటివరకు చెప్పలేదు. అమెరికా వెళ్ళే విషయం కూడా కావాలని దాచాను.
అంత ఇబ్బంది పడేది నాకు ఒక్క మాట అయినా చెప్పచ్చు కదా. నీతో మాట్లాడితే సమస్య తీరుతుందని నాకు అనిపించలేదు. ఇది నా కళ్ళలో చూసి చెప్పు. అరే నాకేదున్నా నీకు ఓపెన్గా చెప్పేసుకున్నావు కదరా. నువ్వు కూడా నాకు చెప్పేసి ఉంటే సమస్య తీరిపోయేది కదా. నువ్వు వేరు నేను వేరు. నేను ఒకలా ఆలోచిస్తాను, నువ్వు ఒకలా ఆలోచిస్తావు. ఇద్దరం ఒకటి కాదు. నువ్వు వేరు నేను వేరు. నీకు ఇంతకుముందు గుర్తు కాలేదా? ఇప్పుడే గుర్తొచ్చిందా? ఈ 20 సంవత్సరాల్లో మనకి చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కదా. అప్పుడెప్పుడు ఇలాంటివి గుర్తు రాలేదేమో నీకు. హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు గుర్తుకు రావన్నమాట ఇవన్నీ. అన్నీ గుర్తున్నాయి. అందుకే నిన్ను ఇప్పటి వరకు ఏ విషయంలోనూ హర్ట్ చేయలేదు. అందరూ అనుకుంటారు శ్యామ్ చాలా సరదాగా ఉంటాడు, అందరితో చాలా బాగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా కలిసిపోతాడని. కానీ నిజం నాకు తెలుసు. చిన్న చిన్న విషయాలకి హర్ట్ అయిపోతావు. నీతో నిజం ఏమైనా చెప్తే మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి, మారిపోతావు, అలిగి పక్కకి వెళ్ళిపోతావు. అన్నీ నేను భరించాను. నీకు తెలియదు ఇవన్నీ. భరించేవాడికి తెలుస్తున్నది. తెలుస్తుందా నీకు? ఎన్నిసార్లు నిన్ను కావాలని దూరం పెట్టడానికి ట్రై చేశాను. మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే, ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వచ్చేస్తావు. నేను డల్గా ఉంటే ఎందుకు అలా డల్గా ఉన్నావు, ఆడవాళ్ళ మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు, పద బయటికి వెళ్దాం, ఎప్పుడు అలానే ఉంటావు అంటావు. అంటే నా ఫీలింగ్స్కి విలువ లేదా? నీవే ఫీలింగ్స్, నావి కావు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎప్పుడైనా ఎందుకురా ఇలా ఉన్నావు, ఏం జరిగిందిరా ఒక్కసారి అడిగావా? లేదు. ఎదిగే కొద్ది తెలుస్తాయి ఇవన్నీ. అందుకే 2 సంవత్సరాల నుంచి వీసా కోసం ట్రై చేశాను. నా వల్ల కాలేదు, నేను భరించలేకపోయాను ఇవన్నీ. నా అదృష్టం బాగుండి ఈరోజు వచ్చింది అది. అయిపో, ఎమోషనల్ డ్రామా కంటిన్యూ చేద్దా. ఏడిచే, ఇక్కడే కూర్చొని ఏడిచేద్దా. ఎందుకు అంత పెద్ద సీన్ చేస్తున్నావు? పెద్ద సీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుని ఎందుకు? ఒక్కలో ఎమోషనల్ డ్రామా అవసరం లేదు. నేను ఎంతో మందితో సరదాగా ఉండొచ్చురా, ఎంతో మందితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. కానీ నీతోనే ఒరిజినల్గా ఉంటాం కదా. బెస్ట్ ఫ్రెండ్ అంటే అంతే కదరా. నాకు తెలిసిన అర్థం అదే. ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇంత బాధపడుతున్నావు అని అర్థం చేసుకోలేకపోయాను చూడు, దానికి బాధేస్తుంది. ఇది నిజంగా పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వీసా కోసం కానే కాదురా, అస్సలు కాదు. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు అనే బాధ. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నాకు రేపు పొద్దున్న ఎవరున్నారా? నువ్వు తప్ప ఎవరు లేరు కదా. ఆవేదన అంతే. కానీ నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది, చాలా బాధపడ్డావు నా వల్ల. ఏరా, ఒక్క మాట చెప్పేస్తుంటే సరిపోయేది. నేను వెళ్తాను.
నువ్వు నాకు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకు, నేను కూడా చేయను. ఆల్ ది బెస్ట్.